భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మణుగూరు మండల పరిధిలోని సమితి సింగారం గ్రామ పంచాయతీలో చిన్న వర్షం పడ్డా చాలు గ్రామం అల్లకల్లోలంగా అవుతోంది. అశోక్ నగర్ పోలీస్ క్వార్టర్ వెనుక ఉన్న బజార్ ప్రజలకు వణుకు మొదలవుతోంది. చిన్న వర్షానికి ప్రజలు గజగజ వణుకుపోతున్నారు. కొద్దిపాటి వర్షానికే కాలనీలోని వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు మారుతున్న కాలనీ వాసులకు వరద కష్టాలు తప్పడం లేదని వారు వాపోతున్నారు. అధికారులకు సమస్య పరిష్కారం కోసం ఎన్ని వినతులు సమర్పించుకున్నా అవి నేటికి అతిగతి లేకుండా పోయాయని, తమను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని మహిళలు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమితి సింగారం పంచాయతీ మణుగూరు పట్టణానికి మొదటి లైన్ అయిన అశోక్ నగర్ హనుమాన్ బస్తీ నడుపొడ్డున ఉన్న కాలనీలోని పరిస్థితి ఇలా ఉంటే ఇతర మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రజల కష్టాలకు తాము అండగా ఉన్నామంటూ గొప్పలు చెప్పుకునే ప్రజా ప్రతినిధులు సైతం తమ బస్తీ వైపు కన్నెత్తి చూడడం లేదని ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు పోలీస్ స్టేషన్ వెనకాల నివసిస్తూ ఉంటాము. మాకు ఈ డ్రైనేజీ కాలువలు ఉండడం వల్ల మాకు ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి వర్షాకాలం అప్పుడు ఎమ్మెల్యేకు కానీ ఇతర నాయకులకు కానీ ఎంతమంది వచ్చి చూసిపోతుంటూ పరిష్కారం చేయడం లేదు. తాత్కాలిక పరిష్కారమే చేస్తామంటున్నారు, అది కూడా చేయడం లేదు. ఈ సంవత్సరం కూడా ఈ వర్షాకాలం ఇప్పుడు వచ్చిన కొద్ది వర్షానికి మొత్తం కాలనీ అంతా మునిగిపోయింది. అశోక్ నగర్ కాలనీ పోలీస్ స్టేషన్ వెనకాల మాకు ఇంతవరకు మా గతులు అదో గతిలాగా ఉన్నాయి. వర్షాకాలం వస్తే పాములు ఇవన్నీ చెట్లు ఇళ్లకు బారుతున్నాయి. కాబట్టి దీని మీద తగిన చర్యలు ఏ నాయకులు సరైన శ్రద్ధ తీసుకుంటలేరు. కాబట్టి మీరు ఈ సంవత్సరంలో ఏ నాయకులు మారినా ఎవరు వచ్చినా మా పరిస్థితి ఇంతే ఉన్నది. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే మేము అరిచేతిలో ప్రాణం పెట్టి బ్రతకాల్సి వస్తుంది ఈ ఏరియాలో. కనీసం ఇప్పుడైనా మా మొర ఇని మా ఈ రోడ్డు బాగు చేయగలరని మనవి చేస్తాను. మేము మణుగూరు వాస్తవ్యులం. పోలీస్ క్వార్టర్స్ వెనకాల అశోక్ నగర్ వర్షం పడితే మాకు నిద్ర ఉండదండి. ప్రతి చోట విషజ్వరాలు, విషపాములు, విష సర్పాలు, ప్రతి చోట చిన్నపిల్లలు తిరుగుతున్న, ప్రతి స్కూల్కి వెళ్ళాలన్నా, వృద్ధులు బయటికి వెళ్ళాలన్నా మేము వేరే ప్రపంచం, మేము మణుగూరులో ఉంటున్నామా వేరే చోట ఉంటున్నామా అర్థం కావట్లేదండి. మేము చెరువులో ఉంటున్నట్టే మా పరిస్థితి ఉందండి. చెరువులో ఉన్నట్టే ఏ అధికారికి వినతి పత్రం ఇచ్చినా, ఏ ప్రజాప్రతినిధిని అడిగినా కానీ పట్టించుకున్న నాదులే లేదండి ఇంతవాటికి. గత 8 సంవత్సరాలుగా నేను ప్రతి కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చాను, ప్రతి ప్రజాప్రతినిధిని ప్రశ్నించానండి. ఏదో తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు కానీ నామమాత్రమే, కానీ శాశ్వత పరిష్కారం ఇంతవరకు ఎరగదండి మా గల్లీ. ప్రతి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఆ కరెంటు స్తంభం ఉందండి. కరెంట్ స్తంభం నీళ్ళల్లో ఉండి ఏ టైంలో ఏ షాక్ కొట్టుతుందో పశువులు కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడుతున్నారండి. ఇకనైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా గల్లీని పట్టించుకొని తగిన శాశ్వత పరిష్కారం చేస్తారని మనవి చేసుకున్నాను. మెయిన్గా డ్రైనేజీ మరియు రోడ్లు, సీసీ రోడ్లు అండి బాగా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఇవన్నీ పట్టించుకోవాలని కోరుకుంటున్నాను.